హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసి 4-5 ఎగ్స్ పెట్టుకొని 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర అన్ని స్పైసెస్ లేకపోతే ఉన్న స్పైసెస్ని వేసుకొని ధనియాలు మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బగారా ఆకు, 2 స్టార్ పువ్వులు, 2 లవంగాలు, 2 యాలకులు, చెక్క, మిరియాలు యాడ్ చేసుకోవాలి. బండ పువ్వు, జాపత్రి యాడ్ చేసుకోవాలి. బండ పువ్వు కర్రీకి మంచి స్మెల్ని, టేస్ట్ని ఇస్తుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకొని మరోసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను యాడ్ చేసుకొని 3-4 నిమిషాలు మగ్గించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత అంతా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకొని ఒక చాక్తో మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మసాలా అనేది గుడ్లకి మంచిగా పడుతుంది. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కారం, కొంచెం పసుపు, సాల్ట్ని యాడ్ చేసుకొని ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు అంతా బాగా కలిసేలా మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు మరో కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఓసారి కలుపుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం మగ్గినాక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఓసారి నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే గుడ్లు 2 ముక్కలుగా అవుతాయి. ఇప్పుడు చిటికెడంత ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే ఫైనల్గా కసూరి మేతి, కొత్తిమీరను యాడ్ చేసుకుంటే మంచి వాసనతో గుమగుమలాడే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. ఇది మనం అన్నంలోనికి, చపాతీలోనికి, బిర్యానీలోనికి వేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఓసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.